ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించేదను. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మీరు చేసిన దాన్ని బహు త్వరగా మీ మీదకి రప్పించేదనని ప్రభు మాట్లాడుతున్నారు. అనగా ఏదైనా సరే పాపము, తప్పు, చెడు జరిగితే దాని ఫలితం త్వరగా వస్తుందని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి క్రైస్తవులమైన మనమందరం కూడా పాపము చేయకుండా ఉండాలని ప్రభు ఈ వాక్య భాగం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ పాపం అనేది ఎటువంటిదంటే చాలా సులువుగా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి నిన్ను చాలా సులువుగా నరకానికి తీసుకెళ్ళిపోతుంది. అంతేకాదు నిన్ను ప్రభు మార్గం నుండి చాలా త్వరగా తప్పించగలదు. నిన్ను పూర్తిగా అపవాది కోరల్లోకి ఈ పాపము ఈడ్చుకెళ్ళగలదు. ఇంకా నిన్ను చాలా హీనస్థితికి దిగజార్చగలదు. పలువురిలో నిన్ను అవమానకరమైన స్థితిలోకి ఈ పాపం తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మరి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రతి పాపంని ఈరోజు విడిచిపెట్టాలి. ఏదైతే ప్రభుకి ఇష్టం లేని కార్యం నీవు ఇంకా చేస్తూ ఉన్నావో, ఇష్టం లేని క్రియలు నీలో ఉన్నాయో వాటిని ఇప్పుడే విడిచిపెట్టు. ఒకవేళ ఇంకా నీవు చేసిన పాపాన్ని విడిచిపెట్టకుండా మరి అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నరకానికి గురవుతావు. అంతేకాదు దానికి సంబంధించిన ప్రతిఫలం నీకు బహు త్వరగా నీ నెత్తి మీదకి వస్తుందని ప్రభు నీతో చెప్తూ నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంతలాగా ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నా సరే నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా ఉంటే మరి చాలా ఘోరమైన పరిణామాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రమా, ఇప్పుడే పాపం విడిచిపెట్టు. ప్రభు నుంచి వేరు చేసే ఏదైనా సరే మరి నువ్వు అది దూరంగా ఉండాలని గుర్తుంచుకో. నేటి క్రైస్తవులు కలిగి ఉన్న ముఖ్యమైన లక్షణాలు ఏమంటే పదే పదే పాపంలో పడిపోవడం, అది పాపమని తెలిసినా దాన్ని సమర్థించుకుని దానిలోనే కొనసాగడం, ఇంకా ఉద్దేశపూర్వకంగానే పాపం చేయడం, ప్రభువు పరలోకం అనే విషయాలు మర్చిపోయి కేవలం లోక విషయాల మీద దృష్టి పెట్టడం, సాతాను చేతిలో కీలుబొమ్మగా మారడం. అదేమైనా అంటే కొన్ని విషయాల్లో అసలు ఇది పాపమే కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ పాపాన్నే చేసుకుంటూ దానిలోనే ఉండిపోతున్నారు. మరి ఈ విధంగా క్రైస్తవ్యం ఉంటే నిజంగా ఇది చాలా విచారించదగిన విషయం. ఇటువంటి వారిని బట్టి ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు. కాబట్టి ఎవరి గురించి ఎలా ఉన్నా సరే ఈరోజు వింటున్న నీవు సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో మార్పు తెచ్చుకో. ఎన్నాళ్ళని పాపంలోనే ఉంటావు. ఎన్నాళ్ళు కొద్ది రోజులు అయిన తర్వాత మారదాంలే అని వాయిదాలు ఇస్తూ ఉంటావు. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది కదా. ఆయన ఈరోజే ఈ జామో ఈ గడియ వచ్చారనుకో, నీ పరిస్థితి ఏంటి? పాపుల్లోనే నువ్వు ఇంకా ఉంటూ ఉంటే గనక పరలోకం చేరుకో కదా. ఎత్తబడే గుంపులో నీవు ఉండవు కదా. ఒకసారి ఆలోచించు. అంతేకాదు నీవు ఏదైతే చేస్తావో అది నీ మీదకు బహు త్వరలో వస్తుందని ప్రభు హెచ్చరిస్తున్నాడు. అనగా నీ విత్తిన దాన్ని కోస్తావని మర్చిపోబాకు. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త కలిగి మరి క్రైస్తవుడా నీ జీవితాన్ని మరి మార్చుకో. తప్పులతో, దోషాలతో, లోపాలతో, పాపాలతో, వాక్య వ్యతిరేకమైన క్రియలతో ఇంకా ఎన్నాళ్ళు కొనసాగిస్తూ ఉంటావు. నీ పాప ప్రతిఫలం అతి త్వరలో నీ మీదకి రాబోతుంది. కాబట్టి ఇప్పుడే పశ్చాత్తాపపడు, ప్రభు సన్నిధిలో మోకరించు, ఆయన పాదాలు పట్టుకో, కన్నీరు విడువు. ఆయన తప్పకుండా నీ ప్రతి పాపం కొట్టివేస్తారు. మరలా విడిచిపెట్టిన పాపం జోలికి నీవు వెళ్ళకు. ఒకవేళ ఇంత చెప్పినా నీవు అదే పాపంలో కొనసాగితే దానికి సంబంధించిన ప్రతిఫలం అతి త్వరలో నీ నెత్తి మీదకి రాబోతుంది. నీ పాపమే నీకు శాపంగా మారబోతుంది. కాబట్టి మిత్రమా, వెంటనే పాపాన్ని విడిచిపెట్టు. ఆమెన్.